హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి. ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా 4-5 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు, కారం వచ్చేసి 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. ఇంకా బిర్యానీలో యాడ్ చేయనండి కారము, అందుకనే సరిపడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, తర్వాత గరం మసాలా కూడా 1 స్పూన్, తర్వాత బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. దీన్నంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఒక 4 యాడ్ చేసుకోండి. చక్కగా మసాలాలన్నీ పట్టే విధంగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. తర్వాత మనం బాస్మతి రైస్, నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నానండి. ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి రైస్ని. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇది శుభ్రంగా కాగినాక బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని 1 కప్పు ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్లో యాడ్ చేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనివ్వండి. చూడండి, వాటర్ పైకి వచ్చినాయి. ఇప్పుడు చికెన్ని బాగా ఉడకనియాలండి. 80% ఉడకాలండి చికెన్ బాగా. చూడండి, చికెన్ ఉడికిపోయింది. ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికినాయి. ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసేసుకోవాలి.
చక్కగా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం అనేది విరగకుండా చక్కగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున యాడ్ చేసుకోవాలండి. అదే మనం మామూలు రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్కి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకున్నాక మనము సాల్ట్ కూడా చూసుకొని ఈ టైంలో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. మళ్ళీ సాల్ట్ రైస్లోకి సరిపడా. ఆల్రెడీ మనం చికెన్లో యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్లో కూడా సరిపోతుంది. చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 మినిట్స్ ఉడకనియండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత సగం కుక్ అయిపోయింది రైస్. మళ్ళీ ఒకసారి మెల్లగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇంకా 20% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా కుక్ అవనివ్వండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో. చక్కగా వాటర్ సరిపడా వేస్తే ఇలా పొడి పొడిగా వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక 10 మినిట్స్ మూత పెట్టి చల్లారనివ్వండి. కొద్దిగా టైం పడుతుంది. ఆ తర్వాతే సర్వ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవాలండి. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.